నమస్తే, మీరు చూస్తుంది భూమిపుత్ర. నేను క్రాంతి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్ ఎఫ్పిఓ ఈ మధ్యన అద్భుతాలు సాధిస్తున్నటువంటి ఒక రైతుల సమూహం. ఈ ఎఫ్పిఓ ఏర్పాటు వెనుక, ఈ ఎఫ్పిఓ ఏర్పాటులో కర్త కర్మ క్రియ మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు నంద్యాల నరసింహారెడ్డి. గడిచిన 4 సంవత్సరాలుగా ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, ముఖ్యంగా రైతులంతా కలిసి ఉమ్మడిగా ఉంటే ఎలాంటి అద్భుత విజయాలు సాధించవచ్చో నిరూపిస్తున్నటువంటి కట్టంగూర్ ఎఫ్పిఓ గురించి, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, ఆ ఇబ్బందుల్ని బయటపడేస్తున్న ఈ ఎఫ్పిఓ గురించి మరిన్ని విషయాలు నంద్యాల నరసింహారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనికి మంచి పేరు వచ్చింది. వివిధ స్టడీలు జరుగుతున్నాయి మీరు చెప్తున్న సమాచారం ప్రకారం. సో అసలు కట్టంగూరు పరిధిలో ఐటిపావుల గ్రామంలో ఒక ఎఫ్పిఓని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే దీంట్లో మీకు ఎదురైనటువంటి సాధక బాధకాలు ఏంటి? మా సొంత ఊరికి నేను 30 ఏళ్ళ దాకా రాలే. ఎప్పుడంటే అకేషన్లకు వచ్చే తప్ప ఎన్నడూ రాలేదు. ఈ ప్రాంతానికి మనం పైకి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి నేను ఒక 8 సంవత్సరాల క్రితం ఒక స్కీమ్ తయారు చేసి శాంక్షన్ కోసం ఐడిసి వరకు పెట్టాం. ఆ దశలో అప్పుడున్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే ఆయనే, నేను టేకప్ చేస్తానండి అంటే ఆ ఫైల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ ఆధారంగా వారు ఏం చేశారంటే 110 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు ఎలక్షన్ ముందు 2019లో. సో అది అక్కడ ఆగింది, ఇంకా దాన్ని ప్రొసీడ్ అయితేనే. ఈలోపు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో నీళ్ళు అందిస్తూ ఈ పాత స్కీమ్లన్నీ డిఫంక్ట్ అయ్యి నిరుపయోగం ఉన్నాయి. వాటిని ఏదైనా చేసి ఎట్లా ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ లిఫ్ట్ స్కీమ్ ఆలస్యం అవుతుంటుంది, అక్కడ పైన ఆర్చెట్ ఎండిపోతా ఉన్నాయని చెప్పేసి మేము ఆ స్కీమ్ని ప్రభుత్వంతో మాట్లాడుకొని తీసుకొచ్చి 1 కోటి రూపాయలు తోటి రైతులందరం కలిసి ఆ స్కీమ్ని ఏర్పాటు చేసి 2 కుంటలు నింపి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అదొక పెద్ద సాటిస్ఫాక్షన్ మాకు రైతులకి వచ్చింది. అట్లాగే మా నేటివ్ కూడా మేము కొన్ని నీళ్ళు ఇవ్వగలిగామని ఒక సంతృప్తి నాకు వ్యక్తం చేశాను. ఆ సందర్భంగానే ఈ ప్రాంతంలో రైతుల గురించి మనం కొంత చేయాలి, చాలా జిల్లాలో చాలా రైతుల గురించి మనం పోరాడినాం, ఇది కూడా చేయాలని చెప్పి ఆలోచనతో అప్పుడు ఎఫ్పిఓ గురించి నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే IRDS రమేష్ గారు నా దగ్గరకు వచ్చి, మీరు ఏదైనా రైతుల యాక్టివిటీ చేయాలనుకుంటుంటా, మళ్ళీ కొత్త యాక్టివిటీ వద్దు సార్, మా దగ్గర ఆల్రెడీ ఒక ఎఫ్పిఓ ఉంది, దీన్ని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పేసి వారు నాకు చెప్పడం జరిగింది. నేనన్నా మళ్ళీ ఇంకొకటి పోటీ పెట్టి రైతులకు నష్టం చేసే పని మనం చేయకూడదు, కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫ్పిఓని అభివృద్ధి చేయాలని చెప్పేసి దానికి అప్పటికి ఒక 70-80 సభ్యత్వం ఉంది. దాన్ని క్రమేణా మేము పెంచుకుంటూ వస్తూ 500 సభ్యత్వాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు ఎఫ్పిఓని 500 సభ్యత్వం తీసుకొచ్చాం. ఈ రోజుకి వచ్చేసరికి అది 1200 అయింది. మార్చి ఎండ్ వరకు 1500 సభ్యత్వం మొత్తం మండలానికి ఎఫెక్ట్ అయ్యే పద్ధతులు మేము తీసుకురావడం అనేది ఇది జరిగింది. మరి ఎఫ్పిఓ తీసుకొచ్చాం. వాట్ ఈస్ ద ఎఫ్పిఓ లక్ష్యాలు? ఎఫ్పిఓ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇన్పుట్స్ కాస్ట్ తగ్గించాలి. అంటే వ్యవసాయ ఉత్పత్తి చేయడానికి ఏవైతే వాడకం జరుగుతాయో వాటన్నిటిని కాస్ట్ తగ్గించాలి. అంటే విత్తనాల కాస్ట్ తగ్గించాలి, దున్నకం కాస్ట్ తగ్గించాలి, అట్లాగే ఎరువుల కాస్ట్ తగ్గించాలి, పురుగు మందుల కాస్ట్ తగ్గించాలి. ఇది దాని యొక్క సారాంశం. అట్లాగే ఉత్పత్తిని అమ్మే కాడ వాల్యుయేషన్ చేసి అమ్మాలి, లేదా ఎక్కువ ధరకు అమ్మాలి, మార్కెట్లో రైతు దోపిడీ కాకుండా చూడాలి. 2వ అంశం. ఈ రెండింటిని ఆధారంగా మనం ఏం చేయాలని చెప్పేసి మా డైరెక్టర్లను, చైర్మన్ అందరిని కూర్చొని, నేను పదవిలో ఉండను, మీకు సలహాదారుగా ఉంటాను, నాకున్న పరిజ్ఞానం, ఆ బ్యాక్ బోన్ ఉంటా, నాకున్న పరిజ్ఞానాన్ని, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని ప్రభుత్వ దృష్టిలో తీసుకొచ్చి, ఇతర సంస్థల దృష్టి తీసుకొచ్చి దీనికి కావాల్సిన సహకారం చేస్తా. నాకు ఇల్లు ఏం లేదు, మీరందరూ కూడా రాజకీయ పార్టీలు ఉంటాను లేదు. రైతులు ఏ కులము, ఏ మతం, ఏ ప్రాంతం మనకు పక్కకు పెట్టండి. రైతులంతా ఒక కులంగా ఉండాలి. మతం అనేది గుడి కాడ చేసుకోండి, మసీదు కాడ, చర్చి కాడ. అట్లాగే కులం అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు మీ ఇష్టం కాడ మీరు చేసుకోండి. ఇది రైతులు అనే కాడికి వచ్చిన మాత్రం మనందరూ ఒకే ఇంటిగ్రిటీ తోటి ముందుకు వెళ్ళాలని చెప్పాం. మొత్తం రైతులందరూ కూడా ఆ ఆలోచనతో మన ఈ ప్రాంతంలో ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఇక్కడ మేము ఇన్పుట్స్ షాప్స్ లైసెన్స్ తీసుకున్నాం, కొరమండల్ లైసెన్స్ తీసుకున్నాం, ఇఫ్కో లైసెన్స్ తీసుకున్నాం, మార్క్ఫెడ్ లైసెన్స్ తీసుకున్నాం, అట్లాగే పెస్టిసైడ్కి సంబంధించి అన్ని లైసెన్సెస్ తీసుకున్నాం. అంటే మనకు ఎఫ్పిఓ స్టార్ట్ చేయడానికి ముందు మానిటరీగా అంటే ఎన్ని డబ్బులు కావాలి అట్లా ఏదైనా ఉంటుందా? అసలు మామూలుగా ఎఫ్పిఓ చేయాలంటే ప్రతి సభ్యుడు మినిమం 100 రూపాయలు అడ్మిషన్ ఫీజు, 1000 రూపాయలు షేర్ క్యాపిటల్. ఎవరైనా ఎన్ని షేర్లైనా పెట్టుకోవచ్చు, కానీ ఓటు హక్కు మాత్రం ఒకటే ఉంటుంది. ఎన్ని షేర్లు ఉన్నా ఓటు హక్కు ఒకటే ఉంటుంది. షేర్ క్యాపిటల్ అది ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ నాబార్డ్ వాళ్ళు
కొన్ని ఎఫ్పిఓ చేశారు. ఎస్ఎఫ్ఏసి వాళ్ళు స్మాల్ ఫార్మర్ అగ్రి కన్సల్ట్ వాళ్ళు కొన్ని చేశారు. ఎన్సిడిసి వాళ్ళు కొన్ని చేశారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ వాళ్ళు కొన్ని చేశారు. నాఫెడ్ వాళ్ళు కొన్ని చేశారు. మాది ఇక్కడ నాబార్డుకి సంబంధించిన ఎఫ్పిఓ. ఈ ఎఫ్పిఓకి వాళ్ళు 500 మంది మీరు సభ్యులు చేరితే మేము 500 మంది షేర్ క్యాపిటల్ ఇస్తామని చెప్పారు. షేర్ యాడ్ కావడం అనేది జరుగుతూ ఉంది. ఆ షేర్ క్యాపిటల్తో వాళ్ళ 5 మా 5 కలిపి 10 లక్షలతోటి మేము ఇన్పుట్ బిజినెస్ స్టార్ట్ చేశాం. అట్లాగే ఒక 20 లక్షల రూపాయలు నాప్ కిసాన్ ద్వారా లోన్ తీసుకొని కస్టమ్ ఐరింగ్ సెంటర్ తీసుకొచ్చాం. కస్టమ్ ఐరింగ్ సెంటర్ అంటే దున్నకానికి సంబంధించిన అన్ని పనిముట్లు, దున్నకానికి సంబంధించి విత్తనాలు వేయడానికి సంబంధించి హార్వెస్టింగ్ సంబంధించి హార్వెస్టర్ కాదు మన బేలర్ ఏది గడ్డి చుట్టే యంత్రం ఇవన్నీ కలిపి ఒక 35 రకాల చిన్న పెద్ద యంత్రాలు తీసుకొచ్చి మేము రైతులకు అందుబాటులో పెట్టి మార్కెట్ కంటే 10% తక్కువకి ఇస్తాం. ఇప్పుడు రైతులకు వాటిని రెంట్కి ఇస్తాం వాడుకుంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్కు 1 గంటకు పోతే అవతల వాళ్ళు ఎక్కువ ధర చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. అందుకని మనం 10% తక్కువకు వాళ్ళకు అందుబాటులో పెట్టాం. అది కొంత సక్సెస్ అయ్యి మాకేమో ఆ సబ్సిడీ రావాలి నాప్ కిసాన్కి. సబ్సిడీ లేకుండా 100% వడ్డీతోటి మేము తీసుకోవాల్సి వచ్చింది. అయినా మేము ఇప్పటి వరకు 10 లక్షల చిల్లర 11 లక్షల చిల్లర అప్పు తీర్పి మా అసెట్స్ని కాపాడుకుంటూ మెటీరియల్ మిగిలింది కానీ ఇంకా 9 లక్షల అప్పు ఉంది. మా వాల్యూ కూడా ఇది 15 లక్షల పైన ఉంటుంది వాల్యూ. అంటే ప్రస్తుతం అసలు ఏమి యాక్టివిటీ జరుగుతుందన్న కట్టంగూరు ఎఫ్పీఎల్ నుంచి? కట్టంగూరు ఎఫ్పీఎల్ ఇప్పుడు ఈ కస్టమ్ ఐరింగ్ సెంటర్ నడుపుతున్నాము. సీడ్లు అమ్ముతున్నాము. ప్యాడీ సీడ్, విత్తనాలు, మన పత్తి గింజలు, తర్వాత కూరగాయ గింజలు ఇవన్నీ నడుపుతా ఉన్నాం. అట్లాగే ఒక నర్సరీ నడుపుతున్నాం, స్మాల్ వెజిటేబుల్ నర్సరీ. ఒక 4 లక్షల మొక్కలు తయారు చేయడానికి మేము నెట్ వేసి ఆ కూరగాయలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక 10 టమాటా చెట్లు కావాలి, 100 కావాలి, 1 ఎకరం టమాటా కావాలి, 1 వంకాయ వేస్తారు. అట్లాంటి నర్సరీ కూడా ప్లాన్ చేసి వాళ్ళకి అందుబాటులో పెట్టాం. అట్లాగే దున్నడానికి కస్టమ్ ఐరింగ్ సెంటర్ ద్వారా స్ప్రేలు చేయడానికి 35 అవి పెట్టాం. చిన్న నానో ట్రాక్టర్స్ పెట్టాం. 2.5 లక్షలకి ఒక్కొక్క బండి వస్తుంది. అదేంటంటే చిన్న పత్తి చేనులలో మంచి పదున్నప్పుడు మధ్యన వీడింగ్ గడ్డి తీయటానికి, అట్లాగే ఎరువులు వేయటానికి లేదు ఆ బండి నడుపుతుంటే 2 మనుషులు దాని మీద నిలబడి 2 స్ప్రేలు తీసుకొని మంచిగా బ్రహ్మాండంగా కొట్టుకొని ఆ తోటలన్నిటికీ స్ప్రే చేయటానికి, అట్లాగే పాదులు తీయటానికి, అదే విధంగా చిన్న రోటావేటర్, ఇట్లాంటి అన్ని పనిముట్లు బ్యాటరీ ఆపరేటర్ అంటే గ్రీన్ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి బ్యాటరీ ఆపరేటర్తో 2 నాబార్డు వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ ఆధారంగా ఆ 2 మిషన్లు మేము అది తీసుకోవడం జరిగింది. మేము 2020లో నిమ్మకాయలకు ధర లేదు. చాలా అవస్థలు పడుతున్నాయి. చాలా నిమ్మ ఎక్కువ, చాలా అవస్థలు పడుతున్నాయి. ఏం చేయాలని చెప్పేసి నేను హైదరాబాద్కి వెళ్ళి అనేక హోల్సేల్ కంపెనీలతో మాట్లాడితే వాళ్ళంతా కూడా ఎక్స్ప్లాయిటేషన్ మాట్లాడారు. పోనీ రిలయన్స్ వీళ్ళ దగ్గర పోతే వాళ్ళు తగ్గ రెస్పాన్స్ వెళ్ళే కొసకు పొలిమెరా వాళ్ళు విజేత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మేము తీసుకుంటామంటే వాళ్ళకి ఆ సంవత్సరం రేట్లో మార్కెట్ 68 లక్షల రూపాయల విలువైన నిమ్మకాయలు మేము రైతుల నుంచి నేరుగా వాళ్ళకి అమ్మాము. మేము ఓన్లీ 2% దాని ఖర్చు తీసేసుకొని మిగతా అంతా రైతులకు వాళ్ళు వేసిన డబ్బులు ఇమ్మీడియట్గా రైతులకు కొట్టేసి ఆ సీజన్లో కాపాడాము. ఆ సందర్భంలోనే ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతుందని చెప్పేసి ఒక యుఎస్ ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న మా దోస్త్ ప్లస్ అనే వెహికల్ని మేము ఒక 7,30,000 రూపాయలతోటి డొనేషన్ తీసుకొని వారు బోర్డు పెట్టుకొని మేము అప్పుడున్న వ్యవసాయ మంత్రితో ఫౌండేషన్ శంకుస్థాపన చేసి దాన్ని నడుపుతూ ఇప్పటిదాకా దాన్ని వాడుకుంటూ వస్తున్నాం. అది కూడా రైతులకు ఎవరికైనా కావాలంటే 10 to 15% తక్కువ రెంట్కి ఇస్తాం. మా రైతులకు పండ్లు కూరగాయలు కూడా మేము సరఫరా చేస్తూ అది చేస్తున్నాం. అట్లాగే ఇదే సందర్భంలో మనం ఇంకొక ఫ్రెండ్ క్యూ హబ్ అని ఒక ఫ్రెండ్ శశికాంత్ అనే అతను వారు కూడా మనం రిక్వెస్ట్ చేస్తే ఆయన 2 వాహనాలు అశోక్ లీలాండ్ వాహనాలు మాకు డొనేట్ చేశారు. దానికి ఇంకో 2-3 లక్షలు యాడ్ అయినాయి. మేము పెట్టుకొని ఆ 2 వాహనాలు మేము కంటిన్యూగా నడుపుతున్నాం. ఆ తర్వాత మేమైతే పొలిమరా విజేత వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి మార్కెట్ చెడగొట్టారు. ఏమని అంటే వాళ్ళు రూపాయికి ఇస్తారు, నేను 30 ఇస్తా అనే పద్ధతిలో వచ్చేసి అది చేసిన తర్వాత ఇట్లా లాభం లేదు, మనం మార్కెట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నకరికల్ మార్కెట్లో కూడా మేము లైసెన్స్ తీసుకున్నాం. మార్కెట్ లైసెన్స్ తీసుకొని దాని నుంచి ఎట్లా మనం మార్కెట్ చేయాలి, అవసరం మార్కెట్లో ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలని చెప్పేసి దాన్ని చేసాం. అట్లాగే వాల్యుయేషన్ చేయాలంటే రైతు డిస్ట్రెస్ సేల్ ఉంది. ఒక్కొక్క సందర్భం 200 రూపాయలకే బస్తా అమ్ముడుపోతుంది. మరి 200 రూపాయలు బస్తా అమ్ముతుంటే వాళ్ళు ఏం చేస్తారు, కూలీలకు కూడా వెళ్తలేదని చెప్పి ఇచ్చిపెట్టేసి చెట్ల కింద గుంపలు పడి నాకు బాధ అనిపించింది. దీన్ని ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు మళ్ళొక ఆలోచన చేసాం. సోలార్ డ్రైయర్స్ అనేది మన నిమ్మకాయలు కోసి ఎండబెడితే ఆ ఎండబెట్టిన దాన్ని
ఇండోర్ వాళ్ళు నిమ్మ ఒరుగుల్ని వాళ్ళు రైహేజా సోలార్ అని ఇండోర్ వాళ్ళు కిలో 350 నుంచి 400 అగ్రిమెంట్ చేశారు మాకు. అగ్రిమెంట్ చేసి మేము తీసుకువెళ్ళి మేము పౌడర్ చేసి మేము అమ్ముకుంటాం, మీరు మాకు ఇవ్వండి అని అంటే మేము అట్లా ఒక 1 year పాటు ఆ నిమ్మకాయలు ఒరుగులు చేసి వాళ్ళకి పంపాము. వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చారు. అయితే క్రమేణా ఇప్పుడు ఏమైతే తక్కువ ఇచ్చడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి మనమే ఆ పౌడర్ చేసి తీసుకుపోవడం కోసం కూడా మేము మిషనరీ మాట్లాడుకున్నాం. అది ఒక ప్రాసెస్, మేమే పౌడర్ చేసి చేయాలని ఆలోచనతో చేస్తున్నాం. అది నిమ్మ ఒకటే కాదు, అందులో అన్ని పెట్టుకోవచ్చు. టమాటా ఎండబెట్టవచ్చు, ఒరుగులు ఎండబెట్టవచ్చు, మిరపకాయలు ఎండబెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దానికి మాకు 700 కిలోలు ఫర్ 3 daysకు ఉపయోగపడే విధంగా చేశాం. మ్యాన్ పవర్ అయితే బ్లేడ్ కట్ అవుతలేదు, మనిషి లేట్ అవుతుంది చేసి మా ఆపరేట్ చేసాం. దానికి ఒక పంజాబ్ నుంచి చిన్న మిషనరీ తీసుకొచ్చి స్లైసెస్ కట్ అయ్యేటట్టు చేసాం. ఆ స్లైస్లోకి వెళ్ళేటప్పుడు జ్యూస్ వెళ్తుంది. దాన్ని కూడా పికిల్ కింద మార్చడానికి కోసం కూడా మేము ప్రాజెక్ట్ తయారు చేసాం. దాన్ని కూడా యూసేజ్లోకి తీసుకొచ్చి జ్యూస్, ఆ జ్యూస్ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు హైవే మీద వాళ్ళు అల్లం పచ్చడి పెడుతుంటారు దోశకు, ఇడ్లీలకు. నిమ్మకాయ రసం కారం పోపేస్తే అల్లం పెట్టి కలుపుతుంది. అందుకని ఆ జ్యూస్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు, దానికోసం ప్రాసెస్ చేయడానికి కూడా ఏర్పాటు చేసాం. కలిపి చూపించాం. అధికారులు తీసుకొచ్చే టేస్ట్లో 100% సక్సెస్ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మనం ఏర్పాటు చేయడానికి అదొక ప్లాన్ జరుగుతున్నాం. దీంతో పాటు మాకు అర్థమైంది ఏంటంటే నేషనల్ వైడ్గా ఒక స్కీమ్ ఉంది, మిషనరీ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే స్కీమ్లో కోల్డ్ రూమ్స్ అనే స్కీమ్ ఒకటి ఉంది. ఈ కోల్డ్ రూమ్స్ అనేది ఎక్కడ ఉందంటే 5,000 టన్నులు 10,000 టన్నులు ఒకే కోల్డ్ సిస్టంలో ఉంటుంది. అయితే అది ఎక్కడ ఉంటుంది, 100 కిలోమీటర్ దూరం ఉంటుంది రైతుకు. మనం పోయి ఆడేం పెట్టుకోలేము. రాన్బోన్ ట్రాన్స్పోర్టు, కార్ఖానా, తర్వాత అది తీసుడు అని ఛార్జీలు, కరెంటు చాలా హెవీ కరెంటు, చాలా కరెంట్ తీసుకుంటుంది, hundreds of kilowatts. సో అదంతా కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి మనం సోలార్ కోల్డ్ రూము అనే ఒక పథకాన్ని స్టడీ చేసి ఇది ఎందుకు మనం అమలు చేయకూడదు అని చెప్పేసి మేము ప్లాన్ చేసాం. మా బోర్డు అందరూ కూడా తీర్మానం చేసి ఆ బోర్డు తీర్మానంగా గవర్నమెంట్కి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసాం. ఏమిటి అంటే 12 సోలార్ కోల్డ్ రూమ్స్, ఈచ్ కోల్డ్ రూమ్ 10 tons. దాన్ని మేనేజ్మెంట్ కాస్ట్ ఏంటంటే సోలార్ పవర్ ద్వారా తీసుకుంటుంది, రెగ్యులర్ పవర్ అవసరం లేదు. మామూలుగా రెగ్యులర్ పవర్ అవసరం ఉంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి, 10 HP పవర్ కావాలి, నెలసరి బిల్లు కావాలి. ఆ బిల్లు కట్టకపోతే ఇది అటు ఇది ఇటు చాలా పవర్ కట్టు, బిల్ కట్టు, ఇది కట్టు, ఇదంతా వైబుల్ కాదు. ఇట్లయితే సోలార్ అయితే రైతు కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. కరెంట్ బిల్లు లేదు కాబట్టి కరెంట్ తయారు చేసి మనకే వస్తుంది కాబట్టి పడుతుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ తయారు చేసి మేము గవర్నమెంట్ పంపాం. ఆ హార్టికల్చర్ ఆఫీస్ వాళ్ళు చాలా స్టడీ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నాప్కాన్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సుష్మా అని ఉంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అందరు యాక్సెప్ట్ ఆ ప్రాజెక్టు శాంక్షన్ అయింది. 4 యూనిట్ ఇక్కడ ఉన్నాయి, 8 రైతుల దగ్గర పెట్టాం. ఒకటే కాడ పెడితే మళ్ళీ దూరం అవుతుంది. అందరూ 20 కిలోమీటర్లు నీకు రావాలంటే దూరం అవుతుందని చెప్పేసి ఒక 25 కిలోమీటర్ రేడియస్లో మిగతా 8 పెట్టి 4 ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అయితే 10 tons అంటే 120 tons ఆఫ్ కెపాసిటీ గల మన కోల్డ్ రూమ్స్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీటితో పాటు కోల్డ్ రూమ్ ఒకటే కాదు, కోల్డ్ రూమ్లో పెట్టడానికి గ్రేడ్ చేయాలంటే మ్యాన్ పవర్ కాస్ట్లీ ఉంది, క్వాలిటీ రాదని చెప్పేసి గ్రేడింగ్ మిషన్ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ అని చెప్పేసి దాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఈ 12 కోల్డ్ రూమ్స్ మీరు ఏర్పాటు చేసిన నిమ్మ మార్కెట్ అనుబంధంగా ఇవన్నీ వస్తున్నాయి. అనుబంధంగా తర్వాత అవసరం మనం గ్రేడ్ చేసి దేశంలో ఎక్కడికైనా పంపడానికి కావాల్సిన ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం కోసం మేము ప్లాన్ చేసాం. అట్లా ఇప్పుడు ఈ కోల్డ్ రూమ్స్ ప్లస్ గ్రేడింగ్ ఈ 2 మేము ఏర్పాటు చేసాం. అయితే ఏర్పాటు చేసేటప్పుడు ఒక్కొక్క కోల్డ్ రూమ్ 15 లక్షలు అవుతుంది. ఒక్క కోల్డ్ రూమ్కు 15 లక్షలు అయితే మరి ఆ 15 లక్షల్లో గవర్నమెంట్ సబ్సిడీ 35% ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుంది, బ్యాక్ ఎండ్ ఇస్తుంది, అంటే కిస్తీ అంతా అయిపోయినాక. మరి ఇప్పుడు 15 లక్షలకు మనం కట్టాలంటే కష్టం అవుతుంది అని చెప్పేసి మనం ఎవరైనా మార్జిన్ మనీ కోసం ట్రై చేయాలని చెప్పేసి మేము సెల్కో ఫౌండేషన్ ఒక ఢిల్లీలో, అది మన బెంగళూరులో ఉంటుంది, వాళ్ళని మేము అప్రోచ్ అయ్యి మా ప్రాజెక్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ముందరకు వచ్చి వాళ్ళు ఒక 30% ఆఫ్ మార్జిన్ మనీ 63 లక్షల రూపాయలు వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. అప్పుడు 63 లక్షలు వేస్తే 5 లక్షల రూపాయలు తగ్గి 10 లక్షలకు వచ్చింది. రేపు ఫ్యూచర్లో 5 లక్షల చిల్లర సబ్సిడీ వస్తుంది. అప్పుడు బర్డెన్ తక్కువ అవుతుంది, దాని కాస్ట్ కూడా రైతుకు తక్కువ పడుతుంది అని చెప్పేసి మేము ఆ ప్రాజెక్టు తయారు చేసి ఇది అమలు చేసుకోవడం అనేది జరిగింది. ఈ అమలు చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే రైతులు అందుబాటులోకి వచ్చి పెట్టుకోవడం అనేది అలవాటు అవుతారు. కోల్డ్ రూమ్ మామూలు జనరల్గా ప్రజలకు ఏముందంటే ఎప్పటికప్పుడు వెళ్ళే పంట తీసుకుపోయి అమ్ముకునే అలవాటు ఉంది, దానివల్ల ఎక్కువ నష్టపోతారు.
మార్కెట్ ధర బస్తా అన్ని రావాలి. అది ఏ పూట కమ్మేసుకోవాలి, ఎంతకన్నా రాని, ధర తక్కువైనా రాని. స్టోరేజ్ కెపాసిటీ వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి ప్రజల్లో స్టోరేజ్ సిస్టమ్ లేదు. ఇదివరకు ఒడ్లు స్టోరేజ్ చేసుకునేది ఇండ్లలో గుమ్ములలో, ఏమి అట్లాగే పండ్లు కూరగాయలు స్టోరేజ్ చేసుకునేది లేదు. వాళ్ళకి సీజన్ కంటే ధర తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తే ఒరుగులు చేసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వాడుకునేది. మరి అదంతా అయిపోయింది. ఇప్పుడు తోట నుంచి డైరెక్ట్ తీసుకుపోవాలంటే ఏమైతుంది, అమ్ముకొని రావాలి. తీసుకోవాలంటే ఏం చేయాలి? ఉదాహరణకు నాకు 50 కిలోలు వెళ్ళింది. 50 కిలోలు ఊర్లో అమ్ముడు పోదు కదా, నేను సూర్యాపేట కన్నా నకరికల్ కన్నా తీసుకుపోవాలి. సూర్యాపేటకు నకరికల్ తీసుకుపోతే ఆటో పోవాలి. ఆటో ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. ఒక 4-5 వస్తేనేమో జర తక్కువ అవుతుంది, లేదంటే ఎక్కువ అవుతుంది. సో ఓసారి ఆటో ఛార్జ్ పోను, ఆయనకి ఛాయ్ మంచిగా కూడా దానికి సరిపోయిన పరిస్థితి ఉన్నది. ఆ నిల్వ చేసే కెపాసిటీ అనేది దేశవ్యాప్తంగా లేకపోవడం వల్ల ఒకవేళ తెలియక అక్కడ పెట్టుకుంటే పరిస్థితి అవుతాయి, చెడిపోతాయి. అందుకని దేశవ్యాప్తంగా ఈ పండ్లు కూరగాయలు అనేది పంట విలువ 30 నుంచి 35% చెడిపోతుంది. ఇది నిల్వ చేసే పద్ధతి లేక, పరిశ్రమలు నిల్వ చేసే సౌకర్యాలు లేక. ప్రపంచంలో అడ్వాన్స్ కంట్రీస్లోనేమో నిల్వ చేసే సౌకర్యాలు ప్రతి చోట ఉన్నాయి. ఉండి రైతు ఆ పంట తీయగానే వెంటనే గ్రేడింగ్ చేసి అలా పెట్టుకుంటాడు, వాడికి ఎన్నాళ్ళని ఉండే పరిస్థితి. మన భారతదేశంలో నిల్వ చేసే సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. పెద్ద వాళ్ళకు ఉన్నాయి, మార్కెట్ పీపుల్కి ఉన్నాయి తప్ప ఫార్మర్ పీపుల్ లేదు. సో ఈ ఫార్మర్ నుంచి మార్కెట్ పోయే లోపే 15 నుంచి 20% పోతుంది. మళ్ళీ ఆ మార్కెట్ నుంచి కన్జ్యూమర్ దగ్గర సరే ఇంకో 13% పోతుంది. సో ఇదంతా నేషన్ వేస్ట్. వాస్తవంగా ఈ అన్ని పెరిషబుల్ గుడ్స్ అన్నిటికి కూడా కావాల్సిన సిస్టమే దేశవ్యాప్తంగా చేస్తే ఇది కనుక ఎక్స్చెక్కర్లోకి ప్రభుత్వంలో కానీ రైతుల ఉపయోగంలో కానీ పంట ఇంకో 33% పంట పండాల్సిన అవసరం లేదు కదా, ఇది కాపాడుకుంటే. అందుకనే ఈ సిస్టంలో మనకి కోల్డ్ రూమ్ సిస్టమ్స్ కనుక దేశవ్యాప్తంగా చేసి దాన్ని అనుసంధానించి కరెక్ట్ మార్కెట్ ఫెచ్చింగ్ చేయగలిగితే దేశానికి ఉపయోగం, రైతులకు ఉపయోగం, అటు వినియోగదారులకు కూడా ఉపయోగం. ఇప్పుడు మీరు ఇక్కడ కోల్డ్ రూమ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రైతులు దీనికి అలవాటు అవుతున్నారన్నా? అంటే తీసుకొచ్చి నిమ్మ కానీ ఇతర ఉత్పత్తుల్ని అయిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయలు పెట్టి అలవాటు చేసుకున్నారు, టమాటాలు పెడుతున్నారు, దొండకాయలు పెడుతున్నారు, ఇంకిన్ని కొన్ని కూరగాయలు పెట్టుడు అలవాటు అయింది. అయితే దీనికి ఒక సమస్య కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్ పోయి అమ్ముకోవాల్సి వస్తుంది. సో దీని మార్కెట్ ఏం చేయాలని చెప్పేసి మేము హైదరాబాద్ మార్కెట్లో ఒక త్రిషి ఆగ్రో ఫుడ్స్ అనే వాళ్ళతో మేము మాట్లాడి వాళ్ళని ఏదైనా చేసి మీరు మార్కెట్ చేయండి, మాకు కూడా ఈ ఎఫ్పిఓ కూడా మార్కెట్ చేయొచ్చు, కానీ అంత క్యాపిటల్ లేదు మన దగ్గర, తర్వాత అంత మ్యాన్ పవర్ లేదు, అంత సిస్టమ్ లేదు. తర్వాత మనం నేషనల్ మార్కెట్లోకి వెళ్ళటం అనేది ఈ పని చేస్తే రైతులకు ఇతర పనులు ఇతర సర్వీసెస్ చేయటం అనేది ఇబ్బంది అవుతుంది. ప్రాక్టికల్గా మనం అది చేయలేమని చెప్పేసి ఒక సంస్థతో టైఅప్ అయిన. ఏమిటి ఆ టైఅప్ అంటే ఇప్పుడు నకరికల్ మార్కెట్లో మార్కెట్ ఫీజు 4% తీసుకోవాలి, సెస్ 10% తీసుకుంటారు వాళ్ళు, ఇంకా 2% 3% చూటు తీసుకుంటారు. అది కొత్తపేట మార్కెట్లో కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అది పరిస్థితి ఉంది. సో మేమేం చేసినాము, వాడికి 4% రైతు దగ్గర కట్ చేయాలి, 10% చేయటానికి వీళ్ళు నో చూటు. గ్రేడ్ 1st గ్రేడ్ 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ కూడా వాళ్ళే తీసుకుపోవాలి. రేట్ ఏమిటి అంటే నకరికల్ మార్కెట్ రేట్ ఏవైతుందో అది. సో కూరగాయలన్నీ సూర్యాపేట మార్కెట్, నకరికల్ మార్కెట్, మిరాగూడ ఈ మూడింటి మార్కెట్లో ఒక్కడేసి యావరేజ్ చేస్తే ఏ రేట్ ఉందో ఆ రేటు కట్టి ఇవ్వాలి. ఆ అగ్రిమెంట్ తోటి మేము స్టార్ట్ అయినా వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళేట ఇప్పుడు టమాటా ఉంది మాతోటి ఒక 400 రూపాయలకు ఒక పెట్టే అంటే బాక్స్ చేశారు. ఇప్పుడు ధర తక్కువ కూడా ఆయన కొనకపోతున్నాడు. అట్లాగే నిమ్మకాయ మార్కెట్ రేట్కి కొనుక్కొని తీసుకువెళ్తున్నారు, కూరగాయలు కూడా తీసుకువెళ్తున్నాడు. ఇంకొక 10 రోజుల తర్వాత మిగతా అన్ని ఐటమ్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది మేము కనుక ముందు తీసుకుపోయగలిగితే చాలా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే మా 3 వెహికల్స్ కూడా వాళ్ళకు ఉపయోగపడేట్టు చేశాం. ఈ 3 ఒకటి మేము ఏది కోల్డ్ వ్యాన్. ఎందుకనంటే ఆ కోల్డ్ వ్యాన్ లేకపోతే మనం నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసినాక మళ్ళీ బయట తీసుకువెళ్తే కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఫ్రెష్నెస్ పెరగాలంటే పెట్టుకుంటే తీసుకెళ్తే మంచిదని చెప్పేసి అది కూడా ఏం చేసినాం, ఈవీ వెహికల్ చేసినాం. అది ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా ఫ్రిడ్జ్, లేకపోతే డీజిల్ కాస్ట్ ఎక్కువ వస్తుంది, మనం ఇంజన్ నడవాలి, నడిచినప్పుడు జనరేటర్ తయారవుతుంది. ఇప్పుడు అది అక్కడ లేకుండా మనం ఒకసారి ఛార్జ్ చేస్తే 12 hours రిఫ్రిజిరేషన్ ఉండే విధంగా మేము తయారు చేసాం. అది మాకు వాడుకలోకి వచ్చింది. దాన్ని కూడా 12 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకొచ్చి 12 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకొచ్చి రైతు మీద భారం పడకుండా, మన ఎఫ్పిఓ భారం పడకుండా దాన్ని ఏర్పాటు చేసి అది చేశాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ మాకు
9 కిలోవాట్స్ ప్యాక్ హౌస్ పడుతున్నది. ఇంకా ఈతల పత్ర ఇంకో పడుతుంది. 2 కనెక్షన్ తీసుకొని ఆ 9 కిలోవాట్ల మీద కూడా 7 కిలోవాట్లు సోలార్ పవర్ చేసి మేము సోలార్ జనరేట్ చేస్తున్నాం కొత్తగా. దాన్ని కూడా గ్రిడ్కి ఇస్తాం. మా మీటర్ నెట్ మీటర్ ఉంటుంది, దాన్ని కూడా వాడుకలో తెచ్చాం. యువతలో ఇంకొక ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి మాకు. దానికోసం కూడా 7 కిలోవాట్ సోలార్, అది 7 కిలోవాట్ పవర్ శాంక్షన్ చేసుకొని దాని మీద కూడా ఒక 5 కిలోవాట్ సోలార్ కూడా పెట్టాం. రేపు మార్నింగ్ నెట్ మీటర్ ఫిట్ అయిపోతే అది కూడా వస్తుంది. సో ఎంటైర్ ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ డ్రైవర్స్ గ్రీన్, కోల్డ్ రూమ్స్ గ్రీన్, ప్యాక్ హౌస్ గ్రీన్, ఇంకా ఫర్దర్ మన ఈవీ వ్యాన్ గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ మేము ప్లాన్ చేసి కొంత కాస్ట్ తగ్గిస్తూ గ్రీన్ ఎనర్జీని అభివృద్ధి చేస్తూ ముందుకు పోవడం కోసం మేము ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఎఫ్పిఓ సక్సెస్ కావాలంటే ప్రధానమైన అంశాలు ఏమిటంటే, మీరు కట్టంగూరు ఎఫ్పిఓ వెనుక ఎక్స్ఎమ్మెల్యేగా రైతు సంఘ నాయకుడిగా మీరు ఉన్నారు, మీకున్న పరిచయాలతోటి డొనేషన్స్ రైజ్ చేస్తున్నారు, ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. సో మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎఫ్పిఓలు చాలా ఉన్నాయి. అవి సక్సెస్ఫుల్గా నడవాలంటే అసలు రైతులు ఏం చేయాలన్నది మీరు సలహా ఇస్తారు? ముఖ్యంగా సక్సెస్ఫుల్ కావాలంటే రైతులంతా కూడా ఐకమత్యంతో ఉండాలి. నెంబర్ 1, ఆ ఏరియాలో మొత్తం ఏమేమి ఉత్పత్తులు అయితేనే. నెంబర్ 2 చూడాలి, ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏం చేయాలి, దాన్ని వాల్యుయేషన్ చేయాలంటే ప్యాడీంది రైస్ మిల్ పెట్టాలా, లేకపోతే మన మిర్చి పండితే దాన్ని వాల్యుయేషన్ చేయడానికి పొడి చేసి అమ్మగలుగుతామా, లేకపోతే ఎక్స్పోర్ట్ అమ్మగలుగుతామా, లేకపోతే ఈనా మార్కెట్లో అమ్మగలుగుతాం ఏంటి అనేది అదొక స్టడీ చేయాలి. 3వది ఏంటంటే మొత్తం నేషనల్ మార్కెట్ని ప్రభుత్వమే మన అందుబాటులో పెట్టడానికి ఒక ప్రయత్నం జరిగితే అది పోతుంది. 4వ పాయింట్ ఏంటంటే దీనికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్, ఆర్థిక వనరులు ఏవైతున్నాయో అవి కొంచెం కష్టతరమైన విషయం. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి, వర్కింగ్ క్యాపిటల్ కూడా గ్యారంటీ లేని రుణం ఇప్పియాలి. గ్యారంటీ లేని రుణం ప్రభుత్వం ఎందుకు అంటే ఎఫ్పి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కంపెనీస్ అనేవి పరిశ్రమ రంగానికే కంపెనీస్ ఉన్నాయి. 1956 కంపెనీస్ యాక్ట్ కింద లిమిటెడ్ కంపెనీ, అన్లిమిటెడ్ కంపెనీ. అంటే లిమిటెడ్ అంటే ఏంది, అప్పు లిమిటెడ్ అంటే ఒకవేళ అప్పు నష్టపోతే ఆ ఆస్తి వరకే, దేని మీద ఇచ్చిన దాని వరకే ఉంటుంది. అవుట్ సైడ్ అప్పులు, అవుట్ సైడ్ వాళ్ళ ఆస్తులు కానీ ఏం చేయరు, దాన్ని లిమిటెడ్ అంటారు. అన్లిమిటెడ్ అంటే ఏంటి, ఆ దాని మీద అప్పు తీసుకున్నాక తీరేపోతే ఇతర వాళ్ళ ఆస్తులు ఉంటే వాళ్ళు కూడా రికవరీ చేస్తారు. సో ఈ గవర్నమెంట్ 2003 నుంచి ఆలోచన చేసి 2013లో ఒక చట్టం ఏం తెచ్చిందంటే పరిశ్రమలతో పాటు కూడా రైతులకు కూడా ఒక ఫార్మర్స్ కూడా కంపెనీ లిమిటెడ్ అని పెట్టేసి రైతుల్ని మార్కెట్ చేసుకోవడానికి ఓ పెద్ద వ్యవస్థను తయారు చేయాలనే ఆలోచనతోటి కంపెనీస్ యాక్ట్లో సవరణలు తీసుకొచ్చి ఈ కంపెనీస్ ఆ యాక్ట్ కింద చేస్తున్నారు. రైతులు వ్యాపారులుగా మార్చడం ఒక విధంగా. అయితే వ్యాపారంగా మార్చడం అంటే ఏంటి, దోసుకోవటం కాదు, న్యాయమైన ధర వీడు రాబట్టుకోవటం. మార్కెట్లో 100 రూపాయలు ఉంటే వీడికి 70 వస్తుంటే ఆ 100 వినియోగదారుల దాకా చేరేసుకొని వీడే ఆ 30 కూడా ఈ రైతుకు వస్తే గిట్టుబాటు అవుతుంది. సో దళారీ వ్యవస్థను తగ్గించడం, కమిషన్ ఖర్చులు తగ్గించడం, ట్రాన్సిట్ని తగ్గించడము, ఎగుమతి అవకాశం ఉంటే ఎగుమతి కూడా ఉపయోగపడటం కోసం ఇది చేయాలని ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశం నెరవేర్చే క్రమంలో భారతదేశంలో ప్రభుత్వాలు ఎంతైతే చెప్పారో ఆచరణకు వచ్చేసరికి అంత సమర్థవంతంగా లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఏమని, మేము ఈ సంవత్సరం బడ్జెట్లోకి వెళ్ళి ఫెర్టిలైజర్కి వెళ్ళి కాస్ట్ కటింగ్ చేస్తాం 50%. ఏందయ్యా అంటే మీరు ఏం లేదు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోండి. ఏం ఆర్గానిక్ చేసుకోవాలి నేనంటే, ఏం ఆర్గానిక్ అంటే మాకు అక్కడ అయితే రైతుకు ఆర్గానిక్ వ్యవసాయం ఉంది. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం ఉత్పత్తి పెంచాలనే పేరుతోటి రైతుల్ని కెమికల్ వ్యవసాయంలోకి డైవర్ట్ చేశారు, పెస్టిసైడ్లోకి డైవర్ట్ చేశారు. రైతు విత్తనం చేసుకుంటే బయట దేశాల నుంచి వచ్చే విత్తనాల్ని టర్మినేటెడ్ సీడ్స్, మాన్సాంటో సీడ్స్, బేయర్ వీళ్ళందరూ తీసుకొచ్చి దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత సీడ్ అనేది రైతు చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు సారు మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మీరు చేసుకోండి, మీరు ఆర్గానిక్ చేసుకోండి అంటే నా దగ్గర ఆవులే లేవు, నేను ఎట్లా చేసుకోవాలి. అందుకని మేము వాళ్ళు చెప్తున్నాం, నువ్వు జీవామృతం ఆ అమృతం అంటే, జీవామృతం అంటే ఆవు మూత్రం, నువ్వు మాకు నేర్పడబెట్టి నువ్వు నాకు ఆవులు ఇయ్యి, ఓల్డ్ ప్రాక్టీస్ మాకు ఆవులు ఇచ్చి నువ్వు ముచ్చట చెప్పు, ముచ్చట చెప్తే ఏం ఉపయోగం. అందుకని మేము కూడా ప్రాక్టికల్ చేస్తున్నాం. ఏమిటి ప్రాక్టికల్, మేము మా ఎఫ్పిఓ పరిధిలో 150 మందికి 10 లక్షల రూపాయలకు సంబంధించిన ఒక్కొక్క కుటుంబానికి గేదెలు ఇప్పిస్తున్నాం. మనం మొత్తం హెచ్డిఎఫ్తో మాట్లాడినాం, ఇంటర్వ్యూ చేసినాం, పిఎంఈజీ కింద అప్లోడ్ చేసాం. దాంట్లో 3 లక్షల సబ్సిడీ వస్తుంది,
3 మీటింగ్లు చెప్పాం, రైతులందరూ తయారు చేసాం, ఒక 6 గ్రామాలు సెలెక్ట్ చేసాం. వాళ్ళందరూ కూడా గ్రౌండింగ్కు మార్చి ఆఖరి వరకు ట్రై చేస్తున్నాం. అది చేస్తే ఆటోమేటిక్గా అది ఆవుదే కదా, మూత్రం వచ్చేస్తుంది కదా. వాళ్ళందరూ మేము చెప్తున్నాం, మీ డగ్గు కౌ డగ్గు అయితే వస్తుందో మూత్రం వేస్తుందో మీరు వేరే ట్యాంక్ పెట్టండి, దీన్ని వేరే ట్యాంక్ పెట్టండి, అది మురిని వాడుకోండి. ఈ పేడని మనం వర్మి కంపోస్ట్ పెడదాం, ఆటోమేటిక్గా అది అవుతుంది. వర్మి కంపోస్ట్ బయట నుంచి హైదరాబాద్ మేము కొనుక్కొస్తే 10 రూపాయల కిలో వర్మి కంపోస్ట్, 3 రూపాయల కిలో టమాటాలు. అంటే 10 రూపాయలు వరకు తెచ్చి 3 కిలో టమాటా చేస్తే రైతు ఎట్లా బాగుపడతాం. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాం. ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్లు, ఐకే వీళ్ళందరూ కూడా ట్రబుల్స్ వస్తే మా రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడిగిన వెంటనే మాకు 3 కొనుగోలు కేంద్రాలు ఇచ్చాం. ఈ 3 కొనుగోలు కేంద్రాలు కూడా ఒక్క సింగిల్ డిస్టర్బెన్స్ లేకుండా రైతుకు ఇబ్బంది కాకుండా మేము నడిపాం. నెక్స్ట్ సీజన్ కూడా మేము ఒక 6 కేంద్రాలు కావాలని మేము అడుగుతాము. ఈ 6 కేంద్రాల ద్వారా ఇంకో 5-6 గ్రామాలకు ఎక్స్టెండ్ చేసి ఆ రైతులకు కూడా మేము ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొంత మేలు జరగాలని చెప్పేసి లాక్ చేయాలని ఆలోచన చేస్తుండే. ఆ ప్రయత్నంలో భాగంగా సర్వీసెస్, మన సర్వీసెస్ వాళ్ళకి అందించాలనే ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తాను. అది ఆ ప్రాసెస్ జరుగుతుంది. అట్లాగే యానిమల్ మెడిసిన్ ఇవన్నీ కాక మేము ఇప్పటికే మహిళలకు మష్రూమ్ ట్రైనింగ్ ఇచ్చాం. మష్రూమ్ పుట్టగొడు ట్రైనింగ్ 40 మందికి నాబార్డు సహకారంతో. కానీ మేము తయారు చేసినాం కానీ మార్కెట్ చేయలేకపోయాం. ఎందుకు అంటే నాకు మార్కెట్లో ఎవరు లేరు, రోజు తీసుకుపోయి మేము ఏడమ్మాలి అనే దాంతో ఆగింది. ఇప్పుడు మాకు కృషి ఆగ్రో వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ రేపు 40 మందితోటి మేము ప్లాన్ చేసి మష్రూమ్స్ చేయించి అది మార్కెట్ చేయడం కోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు లెమన్ వాల్యుయేషన్ చేయాలి అని చెప్పేసి మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నాబార్డుకి పంపాం. నాబార్డు వాళ్ళు 120 మంది అడిగితే 90 మందికి మాకు ఇచ్చారు. ఏంటి దాంట్లో అంటే లెమన్ని వాల్యుయేషన్ ఎట్లా చేయాలి అంటే పొరుగులు ఒకటే కాదు, పచ్చళ్ళు ఎట్లా పెట్టవచ్చు, జ్యూస్ ఎట్లా చేయొచ్చు, ప్రిజర్వేషన్ ఏం చేయొచ్చు, ఇంకేమేమి దాంట్లో చేయొచ్చు, పౌడర్ ఎట్లా చేయొచ్చు, ఇవన్నిటి కూడా వాల్యుయేషన్ కింద ఒక 7,50,000 రూపాయల స్కీమ్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ స్కీములో మేము రేపు మార్చి 10 నుంచి ఒక 12 రోజుల పాటు వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఇదివరకు ఉన్న టూర్ తీసుకెళ్ళి విజిట్ తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పచ్చడి ఫ్యాక్టరీ కానీ పౌడర్ చేసి కానీ ఏవైతున్నాయో ఎట్లా వాల్యుయేషన్ చేయొచ్చు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పోజర్ విజిట్ చేసి శాస్త్రవేత్తలు చెప్పించి దాన్ని అడ్వాన్స్ చేసి పని చేస్తున్నాం, తయారు చేస్తున్నాం. దానికోసమే 7.5 లక్షలు 1,20,000 రూపాయలు మిషన్ కొనుక్కోవచ్చు ఉంది. అయితే 1,20,000 పెడితే ఏ మిషన్ వస్తలేదు, పచ్చలేదు. మేము కోయంబత్తూరుతో మాట్లాడినాం, ఫిజికల్గా చూసినాం. మినిమం కెపాసిటీ కావాలంటే 3,23,000 రూపాయలు అవుతుంది పచ్చళ్ళ మిషన్కు. మళ్ళీ ఇంకా వేరే కట్ చేసే మిషన్ అయితే 3,80,000 అవుతుంది. మళ్ళీ 1,20,000 పెట్టి ఏదో ఒకటి తీసుకొస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది. సో అందుకనే మేము ఏం చేసాం, 3 లక్షల మొత్తం 3,23,000 పెట్టి యూనిట్కు ఆర్డర్ ఇచ్చినాం, పేమెంట్ చేసాము. 2-3 రోజుల్లో మాకు వస్తుంది. మేము బిమలా ఫుడ్స్ అని ఒక యుఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా FPO మెంబర్స్, వాళ్ళు కూడా మార్కెట్ చేస్తానికి మనకు అండర్టేక్ లెటర్ ఇచ్చారు. వాళ్ళకు కూడా మేము ప్రాసెస్ చేస్తాం. అట్లాగే త్రిషి వాళ్ళు కూడా మేము మార్కెట్ చేస్తామన్నారు, వాళ్ళు చేస్తున్నారు కూడా అది కూడా చేస్తాను. దానికోసం కూడా మేము ప్లాన్ చేసి అదొక ప్రయత్నం చేస్తాం. ఇది సరిపోదు, మన దగ్గర లెమన్ ఎక్కువ ఉంది, ఇతర మామిడికాయ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మేము ఒక 86 లక్షల రూపాయలతోటి పికిల్స్ అండ్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం PMFMIలో అప్లై చేశాం. మననే అప్లోడ్ అయింది. అదివరకే ముందుగాళ్ళు 10 lakh సబ్సిడీ స్కీమ్ అన్నారు, కాదు ఇది కమ్యూనిటీ స్కీమ్ కింద మనకు 35% సబ్సిడీ వస్తాయి. మళ్ళీ రీడిజైన్ చేయించి అది నిన్ననే అప్లోడ్ అయింది. బహుశా ఈ 10 తారీఖుకి అయిపోద్ది. మిషనరీ కొటేషన్లు అన్నీ కూడా మేము తెచ్చాం. మా బిల్డింగ్ కూడా రెడీగా ఉంది, తయారు చేస్తాం. దాన్ని ఏర్పాటు చేసి మార్చి ఆర్ ఏప్రిల్ ఎండ్ వరకు మేము పికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లాగే పౌడర్స్ అంటే మళ్ళీ ఎట్లా పికిల్స్కి కారం పొడి కావాలి, పసుపు కావాలి, క్వారిండర్ ధనియా పొడి ఇవన్నీ కావాలి కదా, మరి అవి ఎందుకు మనం చేయకూడదు అని చెప్పేసి అవి చేసి సాచెట్ ద్వారా మనమే ప్యాకెట్ చేసి మన కట్టంకూరు FPO ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు వాళ్ళకి ఇవ్వాలి. బయటకు అమ్ముతాం. మొత్తం పచ్చళ్ళన్నీ వాళ్ళకే, పొడులు కూడా. పొడులు మాతో పాటు రెగ్యులర్గా మా సాచెట్ ద్వారా మా మార్కెటింగ్ సంస్థ ద్వారా ఇవన్నిటిని కూడా బయటకు పంపడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ ప్లాన్లో మేము ఆల్రెడీ 150 మందికి డైరీ ఇస్తాము. ఒక 10 మందికి ₹1 కోటి చొప్పున NLM స్కీమ్ కింద గొర్రెల పథకం, షీప్
ఒక్కొక్కటి 500 గొర్రెలు పెట్టవచ్చు. అది 10 స్కీములు శాంక్షన్ పెట్టించాం. గవర్నమెంట్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా 15 lakhs సబ్సిడీ, 15 lakhs రైతు పెట్టుకోవాలి. దానివల్ల కూడా మనకు ఆర్గానిక్ వస్తుంది, మాంసం వస్తుంది. అట్లా ఒక 10 మంది మేము సెంట్రల్ మీట్ రీసెర్చ్ స్టేషన్కు ట్రైనింగ్ పంపించి మీట్ ప్రాసెసింగ్ ఎట్లా చేయాలి, హైజెనిక్ ప్రాసెసింగ్ ఎట్లా జరగాలి, అట్లాగే మీట్ ద్వారా ఏమేమి ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు, నగెట్ లాగా చికెన్ నగెట్ ఎట్లా, మటన్ నగెట్ చేయొచ్చు, అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళని కూడా ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి ప్లాన్లో అది కూడా మేము ప్రాసెస్ చేసి ముందు తీసుకుపోవడం అనేది జరుగుతుంది. ఇవి కాక మేము ఇంకా రైతు బజారు ఆల్రెడీ కుక్కడపల్లి రైతు బజార్లో మా తహసీల్దార్తో రాసుకుపోయి అక్కడ అమ్మటానికి కూడా ప్లాన్ చేసాం. ఎన్టీఆర్ మార్కెట్లో చేసాం. అట్లాగే సరూర్ నగర్లో రైతు బజార్లో గవర్నమెంట్ లెటర్ ఇచ్చింది మాకు ఒక అవుట్లెట్ 8x24 అవుట్లెట్ మాకు ఇవ్వమని. అది మేము కూడా అది ఒక 10 రోజులు అది కూడా స్టార్ట్ చేస్తాం. అక్కడ ఒక ఫ్రెండ్ ఈ సాయంత్రం వరకు మిగిలిన కూరగాయలు పెట్టుకోవడానికి ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక రిఫ్రిజిరేషన్ చేసి ఇస్తాడు. ఒక 10 డబ్బాలు ఉంటాయి. ఏ రైతు ఆ రైతు మిగిలిన 10 కిలోలు అలా పెట్టుకోవచ్చు, 20 కిలో మిగిలవచ్చు. అది కూడా చేసి ఇస్తాడు. అది కూడా వీఆర్ గోయింగ్ టు ప్లాన్ దట్. ఇది కాక మా 12 కోల్డ్ రూమ్స్ ఇంకో 2 కోట్లు మా రైతులే ఉన్నాయి. ఈ 14 కోల్డ్ రూమ్ల యొక్కని మేము కోల్డ్ కనెక్ట్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా ఆన్లైన్లో కోల్డ్ రూమ్స్ కెపాసిటీ ఎంత కాలు ఉంది, ఎవరు పెట్టుకోవచ్చు అనేది చూపిస్తారు. వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు కూడా సౌత్లో నెంబర్ 1. వాళ్ళు మాతో టైఅప్ అయ్యారు. మేము రిక్వెస్ట్ చేసాం. మామూలుగా ఆయన అయితే మామూలుగా ఒక కోల్డ్ రూమ్కి 20,000 ఫీజు తీసుకుంటారు. మరి ఏంటి మా దగ్గర అండి, నేను పోయి డిస్కస్ చేసి మరి మాకు సర్వీస్ చేయాలంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామని చెప్పేసి అంగీకరించారు. వాళ్ళతో అగ్రిమెంట్ అయింది. ఆల్రెడీ కోల్డ్ కనెక్షన్ అయినాయి. ఆల్రెడీ ఇవాళ 10 రోజుల నుంచి యాడ్ అయ్యి నడుస్తున్నది. వాళ్ళు చెప్పారు మిమ్మల్ని 100% క్యారీ ఆన్ చేస్తాం. మీ రైతుల యొక్క కోల్డ్ రూమ్ నన్ను కూడా సక్సెస్ చేసేంత వరకు మేము ఆపము. ఇఫ్కో వాళ్ళతో మేము టై అప్ అయ్యి వాళ్ళు 2 డ్రోన్స్ ఇచ్చే ఒప్పందం చేసుకున్నాం. ఆ 2 డ్రోన్స్కు మా దగ్గర 2 పిల్లల్ని స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్ని చెన్నైలో 15 రోజులు ట్రైనింగ్ పంపాం. వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత 5 రోజులు కావాలంటే 5 రోజులు ట్రైనింగ్ పోయారు. సర్టిఫికేట్ ఇచ్చారు. డ్రోన్స్ ఆల్రెడీ వచ్చినాయి, కానీ దానికి ఈవీ వెహికల్ రాలేదు. ఈ వారం రోజుల్లో ఈవీ వెహికల్ డ్రోన్ వస్తుంది. ఆ డ్రోన్ ఈవీ వెహికల్ మా రైతులకు అందుబాటులో పెట్టి బయటకంటే 100 రూపాయలు తక్కువకే స్ప్రే చేస్తాం. ఇవి కాక ఉమెన్ డ్రోన్స్ కూడా వచ్చినాయి. కోరమండ వాళ్ళతో మేము టై అయిపోయినాం. 4 మెంబర్స్ ఉమెన్ డ్రోన్స్కి వాళ్ళు ఇస్తానికి అంగీకరించారు. ఆ 4 మెంబర్స్ కూడా చెన్నై దోలి ట్రైనింగ్ అయిన ఈ ఎఫ్పిఓ కంట్రోల్ ఎఫ్పిఓఏ అసెట్స్ ఆల్మోస్ట్ అవన్నీ కూడా మేము రైతులకు సర్వీసెస్ అందిస్తాని కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం. దాన్ని కూడా అడ్వాన్స్ చేస్తాం. ఇంకా ఫ్యూచర్ ప్లాన్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. ఫ్యూచర్ ఏంటి అంటే రైతులకు విత్తనాలు చేయాలి కాబట్టి మేము సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ మాకు ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంది మా ఎఫ్పిఓ. ఆల్రెడీ కరెంట్ తెచ్చినాము, అక్కడ బోర్ వేసాం, వాటర్ పెట్టాము, చుట్టూ ఫెన్సింగ్ శాంక్షన్ చేసాము. దాంట్లో ఒక 30 లక్షల రూపాయలు పెట్టి బయో ఫెర్టిలైజర్ ప్లాంట్ కోసం షెడ్ కడుతున్నాము. అట్లాగే వెజిటేబుల్ వేస్ట్ వర్మీ కంపోస్ట్ కోసం షెడ్స్ కడుతున్నాం. బియాండ్ దట్ దాంట్లో ఈ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం కూడా గవర్నమెంట్కి అప్లై చేసాం. కలెక్టర్ రికమెండ్ చేశారు. అది ఎప్పుడో శాంక్షన్ కావాలి, 60 లక్షల రూపాయలు. అది వస్తే ఏంటంటే 35 లక్షలు పెట్టి గోదాము, 25 లక్షలు పెట్టి ప్యాడీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంటుంది. అది వస్తే రేపు జూన్లో మా ఏరియాలో ఒక 200-300 ఎకరాల్లో విత్తనాలు ప్రాసెస్ చేస్తాం. సీడ్ సర్టిఫికేషన్ అంతా కూడా మెథడ్లో తీసుకొచ్చాం. దానికోసం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే బయో ఫెర్టిలైజర్ బయో పెస్టిసైడ్ ప్లాంట్ కోసం కూడా మేము పెట్టాం. అది మేము గ్రాంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం మనం డబ్బు పెడితే రైతులకి తక్కువకి ఇవ్వలేము. సో గ్రాంట్ కోసం మేము 2-3 సపోర్ట్లు అడిగాము. అది వస్తే అది చేస్తాం. వెజిటబుల్ వేస్ట్ వెజిటబుల్ కంపోస్ట్ ద్వారా చేయాలి. దాని 2 crores ప్రాజెక్ట్, అది కూడా ఒక ప్రాజెక్ట్ తయారు చేసాం. అది కూడా ఫ్లోట్ చేసాం. తర్వాత వర్మీ కంపోస్ట్ కోసం మేము 8 లక్షల రూపాయలు పెట్టి షెడ్ కడుతున్నాం. రేపు కౌడగ్ వస్తుంది కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మహిళలకు మేము షెడ్ ఫ్రీగా ఇస్తాం. దాని గురించి ఒక 50 లక్షల ప్రాజెక్ట్ తయారు చేసాం. దాన్ని కూడా ఫ్లోట్ చేస్తున్నాం. ఈ 3 ఎకరాల ల్యాండ్లో మేము అక్కడ ప్లాన్ చేసాం. వాటర్ బోర్వెల్ వచ్చింది. ఆ 3 అక్కడ వస్తే రైతులకు ఆటోమేటిక్గా వర్మీ కంపోస్ట్తో పాటు గవర్నమెంట్ మేము ఏమడుతున్నామంటే ఈ బయో ఫెర్టిలైజర్ వాడకంలో ప్రజలు పెరగాలంటే 50% కాస్ట్ మీరు పే చేయండి. 100 రూపాయలు అవుతుంది ఒక లీటర్, 100 రూపాయలు అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ మాది 200 TPA, 200 టన్నులు ఫర్ యానం. నువ్వు ఆ 200 టన్నులు ఫర్ యానం 50% నువ్వు పే చేస్తే 50% రైతుకు అమ్మితే వాడు ఆటోమేటిక్గా వాడుకలోకి వస్తాడు.
ఆటోమేటిక్గా వాడు యూసేజ్లోకి వస్తే ఆ ప్రయోజనం దొరుకుతుంది. మన రైతును అలవాటు చేయడానికి 1-2 ఇయర్స్ కనుక 50% బయో ఫెర్టిలైజర్ మీద ప్రొడక్షన్ కార్ని ఇచ్చి అది నేరుగా వినియోగదారులు కన్జ్యూమర్ రైతు దగ్గర పోగలిగితే అది మట్టిలో కలిపితే మంచిది, విత్తనాలు కలిపితే మంచిది, పొలంలో కలిపితే మంచిది. దానివల్ల భూమి ఎంతో ముందరకు పోయే అవకాశం ఉంది. దాన్ని కూడా చేశాడు. అట్లా బెంగళూరులో ఒక సంస్థ మాతో టచ్లోకి వచ్చారు. ఏంటి అంటే బయోచారు విత్ మన పత్తి కట్టెలు తయారు చేసేది. వాళ్ళు మాకు 1 year పాటు 1500 ఎకరాలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇచ్చడానికి అంగీకారమైంది. అది కూడా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ అక్కడ బెంగళూరులో ప్లాంట్ పెడుతున్నారు. నెక్స్ట్ సీజన్లో మన దగ్గర పెడతారు. అయితే మా దగ్గర కూడా వాళ్ళు పెడతారు. మనకు 1500 ఎకరాలకు ఫ్రీగా ఇస్తానికి అండర్టేక్ అయింది. అది కూడా మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం. అట్లా ఇంకో డీఫామ్ అని బెంగళూరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆయన కూడా మా టచ్లోకి వచ్చారు. వారితో కూడా టై అయిపోయాను. ఏంటంటే మొత్తం మా రైతులందరినీ డేటా తీసుకొని ఏ మంత్లో ఏ పంట ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తే మేము ఎట్లా తీసుకోగలుగుతామని చెప్పేసి వాళ్ళు డేటా కింద ఒక ఎంప్లాయీని ఇక్కడ పెట్టారు. ఆయనకి 25,000 ఇస్తున్నారు. వాళ్ళతో పాటు అంత సర్వే చేసిన తర్వాత ఏ మ్యాంగో ఏ పంట ఏది ఎట్లా టైప్ చేయాలని చూస్తున్నారు. వెంకటేశ్వర బాబు అని యూఎస్లో ఉంటాడు. వాళ్ళతో కూడా సర్వీస్ చేసి వాళ్ళ ఎంప్లాయీ ఇక్కడ ఉండి పనిచేయడం అనేది అది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ కట్టంగూరు ఎపిఓ నుంచి ఇన్ని యాక్టివిటీ చెప్పారు నాకు. అయితే రాష్ట్రంలో అత్యధికంగా మన జిల్లాలో పండే పంట బత్తాయి. అంటే బత్తాయి రైతు ఈ ప్రాంతంలో లేరా? బత్తాయికి సంబంధించిన రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, మార్కెట్ సమస్యలు ప్రధానంగా. నేను ఐఎమ్ కమింగ్ దట్ పాయింట్. యాక్చువల్లీ మన నల్గొండ జిల్లాలో భారతదేశంలో హైయెస్ట్ కల్టివేషన్ బత్తాయి కింద మన దగ్గరకు వచ్చింది. సుమారు 5 లక్షల ఎకరాలు తెలంగాణ నల్గొండ జిల్లాలో బత్తాయి ఎంకరేజ్ అయింది. ఆ సమయంలో కొంత నిమ్మ కూడా మన ప్రాంతంలో ఎంకరేజ్ అయింది. అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ ధర లేకపోయేసరికి కొంత నిమ్మ బత్తాయి తీసేసి కొంత నిమ్మ పెంచారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఏమైంది అంటే మొత్తం ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైంది. బత్తాయి యొక్క పంట దిగుబడి నుంచి అమ్ముకునే కాడికి రైతు పెద్ద ఎత్తున దోపిడీ అవుతాడు. 12% కమిషను, 2 టన్నుకు 10 టన్నులకు 1 టన్ను చూటు ఇవన్నీ పెట్టేసి అడ్డుపోతున్నాయి. రెండోది ఏమవుతుందంటే మొక్కలన్నీ కూడా సబ్సిడీ పథకం కింద ఆ పథకం కింద ఇచ్చిన మొక్కలన్నీ కూడా మంచి మొక్కలు కావు. మిడిల్ మెన్ దోపిడీ కూడా ఎక్కువైంది. మిడిల్ మెన్ ఊహించలేనంత దోపిడీ అయింది. పోనీ మిడిల్ మెన్ దాటేసుకొని కొత్త పిల్లలు మార్కెట్ పోతే వీడ కూడా ఆడే ఈ దోపిడీ దారే ఆడ ఉన్నాడు. ఇంకా వాడు ఇంకెక్కువ దోపిడీ వెనక మళ్ళీ రాలేదు, కింద కుప్ప పోసామంటే మళ్ళీ ఎక్కి కూడా రాలేదు. సో ఇన్ని రకాల దోపిడీలకు భయపడి రైతులు క్రమేణా తగ్గిస్తూ అట్లా రైతులు 5,000 6,000 కూడా టన్ను అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టుబడి కూడా ఎల్లక లబోదిబో మొత్తుకొని ఆ చెట్లు ఎండిపోయినా ఇడిచిపెట్టి పోయిండ్రు. పోయిన మార్చిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఒక మీటింగ్ జరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ అందరు కలిసి. ఆ సందర్భంగా నన్ను కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళి అందరం డిస్కస్ చేసినాం. వాట్ ఈస్ ద పాయింట్స్ అని చేసిన తర్వాత నల్గొండ జిల్లాకు క్లస్టర్ బేస్డ్ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే మంచిది అని చెప్పేసి అందులో తీర్మానం చేశాం. ఆ తీర్మానం ఆధారంగా తక్షణమే నేను వచ్చి కట్టంగూరు ఎఫ్పిఓకు మీరు క్లస్టర్ బేస్డ్ ఎఫ్పిఓ ఇవ్వండి అని చెప్పి నేషనల్ హార్టికల్చర్ బోర్డుకు నేను రిప్రజెంట్ చేశాను. మా ఎఫ్పిఓ నుంచి చేసి మా మనిషిని కూడా తోలిచి మాట్లాడించాను. ఇది సరిపోదని చెప్పేసి ఇద్దరు ఎంపీల లెటర్ పెట్టించారు. అతను మన రాష్ట్ర ఎంపీతో మంత్రితో కూడా లెటర్ పెట్టించారు, కిషన్ రెడ్డితో. ఇంకొక నాయకునితో కైలాస్జీ అని చెప్పేసి ఈ అగ్రికల్చర్ సబ్ క్యాబినెట్ కాదు స్టేట్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా లెటర్ పెట్టించాము. ఆ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్తో మాట్లాడితే మీ రాష్ట్రానికి ఒకటే ఇచ్చినాం, మ్యాంగో క్లస్టర్ ఇచ్చినాం, ప్రసాద్ సీడ్స్ అంటే ఆయనకు, మీకు రాదంటే మేము మరి ఆయన మామిడి పండాయ మాది బత్తాయ మాకెందుకు ఏవయా నిమ్మ అట్లెట్లు ఇవ్వండి. ఇది పైగా 1 district 1 product సిట్రస్ మన జిల్లా ఉంది. సో అది పెట్టాము, కన్సిడర్ చేస్తామని అన్నారు. ఒకవేళ అది వస్తే ఏమిటి అంటే నర్సరీ నుంచి క్లోనింగ్ మొక్క నుంచి వాల్యుయేషన్ దాకా ఎంత ఇద్దో అంత ప్రాజెక్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% సబ్సిడీ ఇవ్వాలి ఆ ప్రాజెక్టులో. అంటే అప్పుడు ప్రాసెసింగ్ ప్లాంట్లు, నర్సరీ, దానికి అన్నీ వస్తుంది. దాన్ని ఒక బిగ్ ప్లేయర్స్ తో మాట్లాడి అది సెట్ చేయగలిగితే ఇక్కడ మళ్ళీ రైతులకు పునర్వైభవం రావడానికి ఒక అవకాశం ఉంది. అట్లాగే ఇంకో న్యూమరిక్ టెక్నాలజీ అని ఒక సంస్థ,
ఆయన ఐటీ కంపెనీ అమెరికాలో ఉంటాడు. ఆయనకి ఇక్కడ 2 ఐటీ కంపెనీ ఉన్నాయి. ఆయన కూడా మా రైతు, ఆయన కూడా రైతు సభ్యత్వం ఇచ్చా వాళ్ళ బ్రదర్కు ఆయనకు. వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలకు సంబంధించిన ఐటీ టెక్నాలజీ మాకు ఫ్రీగా ఇస్తానికి అండర్టేక్ ఇచ్చి స్టార్ట్ చేశారు. ఏంటి అంటే మాకు వెబ్సైట్, మా యాప్లు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి చేస్తున్నారు. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. ఇంకా 1-2 మంత్లో తయారవుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 30 వరకు మనకు కావాల్సిన ఐటీ అంతా కూడా వాళ్ళు చేయడానికి అంగీకరించారు. అండర్టేక్ లెటర్ కూడా ఇచ్చారు. దే ఆర్ అండర్ ది ప్రాసెస్. ఈ హోంవర్క్ అంతా జరుగుతూ ఉంది. మేము ఇప్పుడు చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ రూపాయలో మేము 10-12% ఉన్నాం. ఇంకా 80% ఉండాలి. మిగతా ఎఫ్పీలు కూడా అంతా ప్రమోటింగ్ దశలో ఉన్నారు. వాళ్ళ విషయం కూడా నేను గవర్నమెంట్ రిప్రజెంట్ చేశాను. ఏమిటి, వాళ్ళకు కిరాయి ఇండ్లు కావాలి, ఎరువుల షాపు కావాలి. అవన్నీ పెడితే రోజు కిరాయికి ఆ ఎరువుల షాపు చూస్తే నకరకాల రేటు అనుకంటే ఎక్కువ ధర అమ్మాల్సి వస్తుంది. వాడు మరి నీవెందుకు సంస్థ అనుకుంటాం. అందుకనే గవర్నమెంట్ మేము ఏమడుగుతున్నామంటే ఎక్కడెక్కడైతే ఖాళీ బిల్డింగ్లు, నిరుపయోగ బిల్డింగ్ ఉన్నాయో గవర్నమెంట్ అలాట్మెంట్ కాకుండా వాడుకోవడానికి అనుమతి, అది రైతులకు ఉపయోగపడుతుంది కదా. రైతు వేదికలు వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. మేము పొడగంగా అది అడిగాం. అది ఒకటి ప్రాసెస్ చేయమన్నాం. ఈ రెండోది కోఆపరేటివ్ వాళ్ళకు ఎరువులు వాళ్ళ గోదాం దాకా తెచ్చిచ్చిపోతున్నారు డెలివరీ. ఎఫ్పిఓలకు లేవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని వచ్చింది, దాన్ని కూడా నేనే రిప్రజెంట్ చేసిన. అంతా పోయి మంత్రి దగ్గర కూర్చొని ఆ మంత్రి మరి రేపు వెళ్ళి ఏం డెసిషన్ చేస్తారో అది చూడాలి. మా డోర్ స్టెప్ లో డెలివరీ అయితే అప్పుడు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. సో ఎఫ్పిఓలు బతికి బట్టగట్టాలంటే ప్రభుత్వం చేయాల్సిన సాయం చాలా ఉంది. రిజల్ట్ ఓరియంటెడ్ చూస్తే దేశంలో ఇప్పటికీ 70% ఆఫ్ ఎఫ్పిఓస్ డిఫంక్ట్ లో ఉన్నాయి. ఏదో మెంబర్షిప్ చేసి అట్లా పెట్టి ఆగున్నాయి. ఓకేనా, ధన్యవాదాలన్నా. కట్టంగూరు ఎఫ్పిఓ గురించి, కట్టంగూరు ఎఫ్పిఓ విజయాల గురించి, మీరు చేస్తున్న కృషి గురించి, ఇతర ఎఫ్పిఓలు ఏం చేస్తే మనగలుగుతాయి, ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ చేయాలన్న విషయాలు వివరించారు. సో ఇంతసేపు కూర్చొని మాకు టైం ఇచ్చి వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అన్న.